వచ్చినటువంటి కాలము 600 సంవత్సరాలకు ముందుగా వచ్చినటువంటి జలప్రలయం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఈ దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అదే ఇప్పుడు మనలాంటి ఈ లోకంలో ఉన్నటువంటి వారి కోసం ఏదన్నా ఒక విషయం ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తే దేవునిలో రక్షణ ఉంది, మరి దేవుణ్ణి ఎమ్మడించండి అనే విషయాలు మనం ఈ లోకంలో చెబితే వారికి ఏ విధంగా ఉంటుంది? యాలన చేసే విధంగా వారిని మనం చూస్తూ ఉంటారు. మనం దేవుని గురించి ఏది చెప్పినానో వారిని నమ్మే స్థితిలో ఉండరు. ఎందుకంటే వారు ఎప్పుడు చూడలేదు కాబట్టి ఆ సంగతులని నమ్మటానికి వారికి వీలు లేదు. అంటే నమ్మటం అనేది విశ్వాసం లేదు కాబట్టి. దేవుడు ఏంటి, దేవుని గొప్పతనం ఏంటి, దేవునిలో ఉన్నటువంటి శక్తిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వారు దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు. మరి అలాంటి స్థితిలో కూడా మరి దేవుడు నోవాహుతో చెప్పాడు. మరి అలాంటి సంగతులు ఎప్పుడు చూడనటువంటి సంగతులు, ఎప్పుడు వినబడనటువంటి సంగతులను కూడా నోవాహు నమ్మాడని అంటే అది దేవునిపై ఉన్నటువంటి నమ్మకం, ఈయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఆ విషయాలు, ఆ కార్యాలు నోవాహు నమ్మాడు కాబట్టి తన ఇంటి వారి కోసం ఒక ఓడను సిద్ధం చేసుకోమని చెప్పాడు.